హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ మూవీలో మొత్తం 4 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. మూవీ మొత్తం అర్థం అవ్వాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవడంతోనే ఫస్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వేద, అర్జున్ అనే ఇద్దరు కపుల్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూర్చొని వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు టేస్ట్లు బాగా కలిసాయి. పైగా 3 నెలలు వీళ్ళ డేటింగ్ కూడా చేశారంట. కాబట్టి వీళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేసేస్తే మంచిది అనుకుంటూ ఉంటారు. ఇంతలో వేద వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ వీళ్ళిద్దరు టేస్ట్లు కలిసాయి, ఓకే, మరి వీళ్ళ మధ్య సెక్స్ జరిగిందా లేదా అని అడుగుతుంది. తన మాటలు విన్న ఫ్యామిలీ మొత్తం ఈవిడేంట్రా బాబు ఇలా మాట్లాడుతుందని చెప్పి షాక్ అయిపోతారు. కానీ గ్రానీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా మీరంతా ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు? మనం ఒక బండి కొనేటప్పుడే ముందుగానే టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా, అలాంటిది పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని కూడా ముందుగానే టెస్ట్ డ్రైవ్ చేయాలనుకోవడం తప్పేముంది? ఇది పెళ్లి కదా, అన్ని సరిగ్గా చూసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య ఫుడ్ విషయంలో, ఫ్యూచర్ విషయంలో టేస్ట్లు కలిసేయా లేదా అని ఆలోచిస్తున్నారు. కానీ బెడ్రూమ్ విషయంలో వీళ్ళిద్దరు టేస్ట్లు ఒకేలాగా ఉందా లేదా అనేది చూసుకోవాలి కదా. అప్పుడే పెళ్లి అనే బంధం లైఫ్ లాంగ్ నిలబడుతుంది. పెళ్లి విషయంలో 36కి 36 గుణాలు కలవకపోయినా పర్లేదు, కానీ ఒక సెక్స్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ గా ఉంటే లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తన మాటలు విన్న ఫ్యామిలీ మొత్తం స్టన్ అయిపోయి అలాగనే ఉండిపోతారు. అదే రోజు నైట్ వేద గ్రానీతో మాట్లాడుతూ, నువ్వు చాలా ఫన్నీ నానమ్మ, ఒక్క మాటతో అందరినీ సైలెంట్ గా కూర్చోపెట్టేశావు, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతుంది. దానికి గ్రానీ, ఈ ప్రపంచమంతా అలానే ఉంటారు, ఎవరు ప్రాక్టికల్ గా ఆలోచించరు, అది వదిలే, అర్జున్ ఎలా ఉన్నాడు ముందు నువ్వు అది చెప్పని అడుగుతుంది. దానికి వేద, తను చాలా బాగున్నాడు, చాలా కూల్ అని అంటుంది. దానికి మన గ్రానీ, అది కాదు, తన యాక్షన్ లో ఎలా ఉన్నాడో చెప్పని అడుగుతుంది. యాక్షన్ అంటే యాక్షన్ సినిమాలో యాక్షన్ కాదు ఫ్రెండ్స్, బెడ్ మీద జరిగే యాక్షన్ గురించి అడుగుతుంది మన బామ్మగారు. తన మాటలు విన్న వేద, మేము ఇంకా అంత దూరం వెళ్ళలేదు, నేను కనుక్కొని చెప్తాలే అంటూ సిగ్గుపడుతుంది. దానికి గ్రానీ అయితే మీరు ఇంకా గేమ్ మొదలు పెట్టలేదు అన్నమాట, అయితే మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాకపోవచ్చు, నేను ఎవరితో సెక్స్ బాగుంటుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని అనడం లేదు, కానీ ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళతో మాత్రం సెక్స్ బాగుండి తీరాలంటుంది. తన మాటలకి వేద ఫుల్ గా ఎక్సైట్ అవుతుంది. ఇంకా అలా గ్రానీ తన హస్బెండ్ గురించి చెబుతూ వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళ మధ్య సెక్స్ ఎంత అద్భుతంగా ఉండేదని చెబుతూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వాటిని వేదకు చూపెడుతుంది. ముందు రోజు గ్రానీ అందరితో అలా మాట్లాడడంతో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా గందరగోళంగా ఉంటారు. అలానే మళ్ళీ అందరూ కూర్చొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసేస్తారు. ఇంకొక పక్క వేద అండ్ అర్జున్ గ్రానీ చెప్పిన మాటలకి బాగా ఇంప్రెస్ అవ్వి గేమ్ కోసం పిచ్చి రెడీ చేసి గేమ్ మొదలు పెడతారు. అదే రోజు నైట్ వేద పేరెంట్స్ చందు అండ్ రేణు అర్జున్ పేరెంట్స్ తో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చి గ్రానీతో పెళ్లి డేట్ ఫిక్స్ చేసేస్తామని చెబుతారు. దానికి గ్రానీ, అర్జున్ వేదల పెళ్లి మీరు అనుకున్నట్టు జరగదు, నేను ఈ భార్య రేణు విషయంలో చేసిన తప్పు వేద విషయంలో చేయాలనుకోవట్లేదు, తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, మీ ఇద్దరికి వేద పుట్టినంత మాత్రాన మీ సెక్స్ లైఫ్ అద్భుతంగా ఉన్నట్టు కాదు, మీరు ఇప్పటి వరకు తల్లిదండ్రులుగా మీ బాధ్యతలన్నీ బాగా చేశారు, కానీ భార్య భర్తలుగా మీరు ఎప్పుడో ఫెయిల్ అయిపోయారంటూ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వేద తిరిగి ఇంటికి వస్తుంది. గ్రానీ తన దగ్గరకు వచ్చి మౌంట్ ఫుజీ జరిగిందా అని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మౌంట్ ఫుజీ అంటే ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి గూగుల్ చేసేయండి. మీకు మినిమం డిగ్రీ ఉంటే మాత్రం దీని గురించి బాగా అర్థమవుతుంది. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే గ్రానీ మాటలు విన్న వేద ఫుల్ గా నవ్వుతూ, మౌంట్ ఫుజీ అయితే జరిగింది, కానీ ఇది మా ఫస్ట్ టైం కదా, అందుకే నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు, అయినా అది ప్రతిసారి జరగాలని ఏమీ లేదు కదా, నేను మాత్రం తను చాలా లవ్ చేస్తున్నాను అని అంటుంది. దానికి గ్రానీ, పెళ్లి గురించి నువ్వు ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో, నీ వల్ల అర్జున్ కూడా బాధపడకుండా ఉంటాడు కదా అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు నుంచి వేద అర్జున్లు మౌంట్ ఫుజీ ఎక్స్పీరియన్స్ చేసే వరకు గేమ్ ఆడుతూనే ఉంటారు. ఇంకొక పక్క చందూరేను కూడా మ్యూజిక్ మొదలు పెడతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వేద అర్జున్ వచ్చి గ్రానీతో మాట్లాడుతూ వాళ్ళు సాధించిన విజయం గురించి చెబుతూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న గ్రానీ, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, మీరిద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి, మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు తప్పకుండా వస్తాయి, అవి మిమ్మల్ని విడతీయడానికి చాలా ట్రై చేస్తాయి, కానీ మీరిద్దరు సెక్స్ విషయంలో ఒకరికొకరు బాగా ఎడిక్ట్ చేసుకోండి, అప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా మీరు అసలు విడిపోరంటూ డిఫరెంట్ మౌంట్ ఫుజీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లో వేదార్జున్ల పెళ్లి జరిగిపోతుంది. మన గ్రానీ ఏమో వీళ్ళ ఫస్ట్ నైట్ రూమ్ ని రెడీ చేస్తుంది. ఇంకేముంది, డైరెక్ట్ గా ఫస్ట్ నైట్. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చూసిన తర్వాత నాకు కూడా ఇలాంటి గ్రానీ ఉంటే బాగుండు అనిపించింది. అసలు మీ ఇంట్లో బామ్మలు మీతో ఎలా బిహేవ్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇక్కడతో ఈ స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవగానే ఈశాన్ అమ్మాయి తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. తనకి రీసెంట్ గా బ్రేకప్ అవడంతో ఇంట్లో సింగిల్ గా ఉంటుంది. తనకి మైగ్రేన్ ఉండడంతో ఆఫీస్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది. తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసేసరికి తన ఇంట్లో వర్క్ చేసిన పని మనిషి షేమ ఎవరితోనూ ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఇదంతా చూసేసరికి ఈషా భయపడి బయటకు వచ్చేస్తుంది. తర్వాత తన ఫ్రెండ్ ప్రియాకి కాల్ చేసి జరిగిందంతా చెబుతుంది. ఇప్పుడు ప్రియ మాట్లాడుతూ, అది నీ ఇల్లు, నువ్వెందుకు బయటకు వచ్చేసావు, లోపలికి వెళ్లి షేమాని అర్జెంట్ గా పనుల నుంచి తీసే అంటుంది. కొద్దిసేపటికి షేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈషా ఇంట్లోకి వెళ్తుంది. అదే రోజు నైట్ తన ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షేమ రోజులాగానే వచ్చి తన పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈషా తనతో ముందు రోజు జరిగిన దాని గురించి
గురించి మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అడగలేక ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా తన ఆఫీస్ లో ఏదో రీజన్ చెప్పేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ షేమ అదే వ్యక్తితో మళ్ళీ సెక్స్ చేస్తూ ఉంటుంది. ఈషా కూడా వాళ్ళని ఆపకుండా అలానే చూస్తూ నిలబడిపోతుంది. ఇంకా అప్పటి నుంచి తను రోజు ఆఫీస్ లో ఏదో ఒక రీజన్ చెబుతూ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి షేమ వాళ్ళని చూస్తూ మాస్టర్బేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. షేమ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఏమీ తెలియనట్టు మళ్ళీ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఒక రోజు ఈషా వాళ్ళని చూడడం షేమ చూసేస్తుంది. కానీ తను ఏమాత్రం భయపడకుండా అలానే వెళ్లి సెక్స్ చేసేస్తుంది. తర్వాత ఈషా రోజు ఎలానే చేస్తుందని అర్థమవి తన్ని రెచ్చగొట్టడానికి షేమ ఇంకా ఎక్కువగా రొమాన్స్ చేయడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ సీన్ షేమ ఇంటి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తనకి 4 పిల్లలు ఉంటారు. వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నది. అందుకే తను రోజు తన హస్బెండ్ శేఖర్ తో ఇంటిమేట్ అవడానికి ఈషా ఫ్లాట్ ని యూజ్ చేసుకుంటుంది. ఇంకా అదే ప్రాసెస్ కొద్ది రోజుల పాటు జరుగుతుంది. అలా అనుకోకుండా ఒక రోజు ఈషా షేమ వాళ్ళకి దొరికిపోతుంది. ఇంకా తనని తాను కవర్ చేసుకోవడానికి ఈషా షేమని ఫుల్ గా తిడుతుంది. కానీ షేమ మాత్రం నువ్వు రోజు ఇదే టైం కి చాట్ గా ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావని నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని అంటుంది. దానికి ఈషా నేనేమి మిమ్మల్ని చాట్ గా చూడడం లేదు, అయినా అసలు అది తలుచుకుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది, మీరిద్దరు ఇక్కడ నుంచి బయటికి పోండంటూ గొడవ చేసేస్తుంది. తర్వాత రోజు నుంచి ఈషా వర్క్ పోవడంతో షేమ వేరే దగ్గర పని చూసుకుంటూ ఉంటుంది. ఈషా కూడా వేరే వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ప్రియా ఈషాకి కాల్ చేసి నువ్వు షేమ వాళ్ళని సెక్స్ చేసుకోవడం చాట్ గా చూస్తున్నావని, అందుకే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కాబట్టి నువ్వు తన పనుల నుంచి తీసేసావని ఫ్లాట్ లో అందరూ చెప్పుకుంటున్నారు. అంతకు ముందు మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా, అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చేవాడు, బై ఎనీ ఛాన్స్ నువ్వు మమ్మల్ని కూడా ఎప్పుడైనా ఇలా చూసావా అంటూ తనతో దారుణంగా మాట్లాడుతుంది. దాంతో ఈషా చాలా ఫీల్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్లాట్ దగ్గర కూడా అందరూ తన గురించే తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో షేమ కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో ఫొటోస్ దిగుతూ షేమకు దొరికిపోతుంది. దాంతో తను వాళ్ళ అమ్మని పెచ్చ కొడుతుంది. తర్వాత శేఖర్ షేమతో కొంచెం వెటకారంగా మాట్లాడతాడు. దానికి షేమ కొద్ది రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నీకేమైందని అడుగుతుంది. దానికి శేఖర్ ఈషా రోజు మనల్ని చూస్తుందనే విషయం నీకు ముందుగానే తెలుసు, నువ్వు కూడా దాన్ని బాగా మజా చేసుకున్నావు కదా, కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అంటాడు. దానికి షేమకి తను చేసిన తప్పు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఈషా కాయగూరలు కొనడానికి వెళ్తుంది. షేమ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కాసేపు మౌనంగా చూసుకొని ఎట్టకేలకు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. ఇప్పుడు షేమ నేను మళ్ళీ పనిలోకి రావచ్చా అని అడుగుతుంది. ఈషా కూడా దానికి ఒప్పుకొని తన ఇంటి డూప్లికేట్ కి తనకి ఇస్తుంది. ఇలా ఈ స్టోరీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవగానే విజయ్ అనే వ్యక్తి తన లవర్ నిషాతో వీడియో కాల్ మాట్లాడుతూ తనను కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఇందులో ఆఫీస్ లో తన టీమ్మేట్ అయిన డేవిడ్ కాల్ చేసి ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం అని, అందుకే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని అర్జెంట్ గా ఆఫీస్ కి రమ్మని చెబుతాడు. దాంతో విజయ్ తన వైఫ్ అనుకు కాల్ చేసి మీటింగ్ గురించి అడుగుతాడు. ఎందుకంటే అను వాళ్ళ నాన్నగారే ఆఫీస్ ఎండి. తర్వాత తను మళ్ళీ నిషాతో మాట్లాడుతూ తన వెనక్కి వెళ్ళిపోవాలని, ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉందని అంటాడు. కానీ నిషా మాత్రం తనని కలిసిన తర్వాతే రిటర్న్ వెళ్ళమని విజయ్ తో గొడవ పడుతూ తనని టెంప్ట్ చేస్తుంది. దాంతో మనోడు కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంకా విజయ్ తన కార్ ని అక్కడే వదిలేసి మెకానిక్ కోసం పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్తూ ఉంటాడు. తన ఊర్లోకి వెళ్తున్నంత సేపు తన మొబైల్ సిగ్నల్ ఉండదు. ఇంకా ఊరు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. విజయ్ ఊరు మొత్తం తిరుగుతూ ఉండగా తనకు ఒక ఇంటి నుంచి మంచి సాంగ్స్ వినిపించడం మొదలవుతాయి. దాంతో తను ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ శాంతి అని అమ్మే మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది. తనని చూసిన విజయ్ షాక్ లో ఉంటాడు. విజయ్ ని చూసిన శాంతి కూడా కంగారుగా అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ విజయ్ తను ఆపుతూ శాంతి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, నేను విజయ్ని, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. దానికి శాంతి మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు, నేను మీరు అనుకుంటున్న అమ్మాయిని కాదు, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే తప్పైపోతుందని చెబుతుంది. కానీ విజయ్ మాత్రం తనతో మాట్లాడడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తుంటాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ ఇందరు అక్కడికి వచ్చి తనని శాంతి అని పిలుస్తాడు. దాంతో విజయ్ తను శాంతి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇందరేమో విజయ్ ని త్వరగా వెళ్ళిపోమని చెప్పి తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత విజయ్ శాంతితో మాట్లాడుతూ 10 years నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు నా భార్యవి, ఈ 10 ఏళ్ళు ఏం జరిగిందో నాకు చెప్పే తీరాలంటాడు. కానీ శాంతి మాత్రం తన మాటలు వినకుండా అతని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది. విజయ్ మాత్రం వాష్రూమ్ బయటే ఉండి ఎలా అయినా శాంతితో ఇంటిమేట్ అవ్వాలని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. తర్వాత శాంతి మాట్లాడుతూ నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని అంటుంది. అసలు తను పదే ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందో విజయ్కి అర్థం కాక కొద్దిసేపు అయిన తర్వాత వెళ్తా అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పమంటాడు. దాంతో శాంతి సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నేను మిస్ అయిన రోజు నేను నర్సింగ్ హోమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక వ్యక్తి నన్ను హాస్పిటల్ అడ్రస్ అడిగాడు. పక్కనే కారులో తన వైపుకి ఫెయిన్స్ వస్తున్నాయి. అప్పుడే నన్ను చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారని చెప్పి నాకు అనిపించింది. దాంతో నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. తర్వాత లేచి చూస్తే నేను నీ ఊర్లో ఉన్నాను. అప్పటి నుంచి నేను ఎందాతోనే ఉన్నాను. నీకు ఫోన్ చేయాలని చాలా సార్లు అనిపించింది, కానీ చేయలేకపోయాను. నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయంతో నేను ఈ ఊర్లో నుంచి బయటకు రాలేనని అంటుంది. దానికి విజయ్ అసలు నువ్వు నర్సింగ్ హోమ్ కి ఎందుకు వెళ్ళావు అంటే అప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. దానికి శాంతి అవును, కానీ నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత మన బెడ్ ని కోల్పోయా అంటూ ఏడుస్తుంది. ఇంకా మనోడికి దొరికిందే ఛాన్స్ అని తనతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ శాంతి మాత్రం తను ఆపుతూ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకుంటా కదా అని అడుగుతుంది. దానికి విజయ్ అవును, నేను మన ఫ్రెండ్ అనునే పెళ్లి చేసుకున్నాను.
చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. అను వాళ్ళ నాన్న కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనే ఆ కంపెనీ CEO అని చెబుతాడు. దానికి శాంతి ఫైనల్ గా నీ డ్రీమ్ నువ్వు సాధించావు. CEO అవడం కాలేజీ డేస్ నుంచి నీ డ్రీమ్ కదా అంటుంది. తర్వాత విజయ్ శాంతిని కూడా తనతో వచ్చేయమని, తను చూస్తే అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెబుతాడు. కానీ శాంతి మాత్రం అలా జరగదని, అను విజయ్ మీద ఉన్న ప్రేమతో శాంతి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని తన మీద మటర్ అటెంప్ట్ చేయించిందని చెబుతుంది. దానికి విజయ్ అయితే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అనుకి జైలు శిక్ష పడేలా చేద్దామంటాడు. కానీ శాంతి మాత్రం అలాంటిదేమీ వద్దు, నువ్వు నీ జాబు అను ఇంకా నీ ఫ్యామిలీ అందరితో చాలా సంతోషంగా ఉన్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నీ జీవితం నరకంగా మారిపోతుందని అంటుంది. కానీ విజయ్ మాత్రం తన మాటలు వినకుండా శాంతిని షెడ్యూల్ చేస్తూ తనకి ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ లో శాంతి మాట్లాడుతూ నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తావని అడుగుతుంది. దానికి విజయ్ అలా అయ్యే ఛాన్సే లేదు, కావాలంటే నువ్వు మళ్ళీ రెడ్ బ్లూ ట్రై చేసుకో అని అంటాడు. దానికి శాంతి ఈ రెడ్ బ్లూ అనే ప్రెగ్నెన్సీ కిట్ తోనే నేను పోయినసారి కూడా టెస్ట్ చేసుకున్నాను, దాన్ని నా బెస్ట్ ఫ్రెండ్ కెనడా నుంచి తీసుకువచ్చింది, అది ఇండియాలో ఎక్కడే అవైలబుల్ గా కూడా లేదు, అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం నీకు చెప్పలేదు కదా, ఆ విషయం నీకు ఎలా తెలిసింది అంటే నువ్వు అను కలిసి నన్ను చంపడానికి ట్రై చేశారు కదా అని అడుగుతుంది. దానికి విజయ్కి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ శాంతిని చంపేసి అక్కడ నుంచి పారిపోయి తన కార్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఈ స్టోరీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. స్టోరీ స్టార్టింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో విజయ్ చనిపోయి ఉంటాడు. ఇప్పటి వరకు మనం చూసిందే తన ఆత్మని. ఇంతలో శాంతి ఆత్మ కూడా అక్కడికి వచ్చి ముందుగానే చెప్పాను కదా త్వరగా వెళ్ళు లేదంటే లేట్ అయిపోతావని అంటుంది. అంటే శాంతిని 10 సంవత్సరాల క్రితమే అను కోసం తన ఆస్తి కోసం విజయ్ని చంపేశాడని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇలా ఈ స్టోరీ కూడా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అవగానే జమీందార్ తన వైఫ్ లక్ష్మితో ఇంటిమేట్ అవుతూ తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ లో లక్ష్మి తన కొడుకు కుమార్తో మాట్లాడుతూ నువ్వు బాగా చదువుకుంటున్నావు కదా, అలా చదివితేనే నువ్వు ఇంగ్లాండ్ కి వెళ్ళగలవని అంటుంది. దానికి కుమార్ నేను ఇంగ్లాండ్ వెళ్ళాలనుకోవట్లేదు, నేను అక్కడికి వెళ్ళిపోతే మరి మీ పరిస్థితి ఏంటి, నాన్న చేతిలో మీరు నరకం చూస్తూనే ఉంటారా అని అడుగుతాడు. దానికి లక్ష్మి అలా ఏమీ జరగదు, నువ్వు వెళ్తే నీతో పాటు నేను కూడా వచ్చేస్తా అని అంటుంది. అదే రోజునట్టు జమీందారు ఒక బిజినెస్ టెండర్ వేయడానికి సిటీకి వెళ్లి ఫుల్ గా తాగొచ్చి మళ్ళీ లక్ష్మిని టార్చర్ చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ లక్ష్మి ఒక ప్రాస్టిట్యూట్ ఆఫీస్ కి ఫోన్ చేసి తన ఫ్రెండ్ సరితతో మాట్లాడుతూ నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని అంటుంది. దానికి సరిత నేను నీకెందుకు గుర్తొస్తున్నానో నాకు బాగా తెలుసు, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు రాణిలాగా ఉండేదానివి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే నీ బాధలు మొదలయ్యాయి అంటుంది. దానికి లక్ష్మి నా కొడుకు బ్రతుకు బాగుంటుందంటే నేను ఎన్ని బాధలు పడ్డానికైనా సిద్ధమని అంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడే మనకి లక్ష్మి ఒక ప్రాస్టిట్యూట్ అని జమీందార్ తన మీద మోజుతో తను ఈ కోటకి తీసుకువచ్చి టార్చర్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. ఇంతలో సరిత వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో జమీందార్ ఇంటికి రావడంతో లక్ష్మి కాల్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ డే మన జమీందార్ వాళ్ళ ఇంటికి కొత్త పని మనిషి అయిన రేఖ వస్తుంది. తను తన పనులు చేసుకుంటూ ఉంటుంది. తను చూసిన జమీందార్ కి తన మీద కన్ను పడుతుంది. మనోడికి తను ఇంకా బాగా నచ్చేస్తుంది. అప్పటి నుంచి మనోడు రేఖకి ఫుల్ గా లైన్ వేస్తూ ఉంటాడు. లాస్ట్ కి ఎలాగోలాగో ఒక రోజు వాళ్ళిద్దరికి ఇంటిమేట్ అవడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. కానీ మధ్యలో కుమార్ వచ్చి నాన్న మీకోసం ఎవరో వచ్చాడని చెప్పి మొత్తం చెడగొట్టేస్తాడు. నెక్స్ట్ డే లో కుమార్ లక్ష్మితో మాట్లాడుతూ నేను బాగా చదువుకుంటున్నాను, మనం త్వరగా ఇంగ్లాండ్ కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండడం నాకు అసలు నచ్చట్లేదు అని చెబుతాడు. అదే రోజు నైట్ తను వేసిన టెండర్ రాకపోవడంతో జమీందార్ బాగా తాగేసి ఇంటికి వస్తాడు. కొద్దిసేపటికి లక్ష్మికి పక్క రూమ్ లో నుంచి ఇంటిమేట్ అవుతున్న సౌండ్స్ వినిపించి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే రేఖ ఎవరో కాదు, ముందు సీన్ లో సరిత చెప్పిన ఎయిడ్స్ వచ్చిన అమ్మాయి. జమీందార్ కి అమ్మాయిల పిచ్చి బాగా ఉండడంతో రేఖని ఇంటికి పిలిపిస్తే తను రేఖతో తప్పకుండా ఇంటిమేట్ అవుతాడు. దాంతో ఆ రోగం తనకు వచ్చి తొందరగా చనిపోతాడని చెప్పి లక్ష్మి ప్లాన్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జమీందార్ ఫుల్ గా తాగి వచ్చి పడిపోయి పడుకుంటాడు. కట్ చేస్తే రేఖ కుమార్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. తను జమీందార్ని చంపడానికి ఇదంతా ప్లాన్ చేస్తే చివరికి తన కొడుకు జీవితమే నాశనం అవడంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అలా ఈ స్టోరీ ఇంకా మూవీ రెండు ఎండ్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.